హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త అప్డేట్‌తో అయితే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి అప్డేట్ అంటున్నాడు, గ్లోబ్‌ని ఇలా తిప్పుతున్నాడు అనుకుంటున్నారు కదా! లేదండి. అందులో మీకు కరెక్ట్‌గా రూట్ అయితే మ్యాప్ చూపిద్దామని కరెక్ట్ ప్లేస్ అయితే మనం ఈరోజైతే కిట్మూరుపేట దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్‌కైతే నేనైతే వెళ్ళానండి. ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిద్దాం. అడ్రస్ కూడా చెప్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. మనం కాకినాడ నుంచి అయితే చూసుకుంటే కనుక మనకి 70 కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఆ వాటర్ ఫాల్‌కి. అది ఎలా వెళ్ళాలన్నది రూట్‌లో క్లియర్‌గా చూపిస్తున్నాను. మనం కాకినాడ నుంచి పిఠాపురం నుంచి వెల్దుర్తి మీదుగా ధర్మవరం రోడ్ ఎక్కి అక్కడి నుంచి రాచపల్లి, వమ్మింగి, ఉత్తరకించి పెద్దపాలెం అండి. పెద్దపాలెం నుంచి కిట్మూరుపేట నుంచి ఇంకా లోపలికి ఉంటుందన్నమాట అండి. అక్కడి నుంచి ఒక 4, 5 కిలోమీటర్స్ ఉంటుంది. అదైతే రూట్ మ్యాప్‌లో చూపించలేదు. కానీ నేను అయితే మీకు చూపించాను. అక్కడి నుంచి దారపల్లి వాటర్ ఫాల్స్ అంటే ఎవరైనా చెప్తారండి. బండి వేసుకెళ్తే బండి బాగా హీట్ ఎక్కిపోయింది మా కుర్రోళ్ళది. మధ్యలో ఆగిపోయింది అనమాట. దాని మీద నీళ్ళు చల్లుతున్నారు మా వాళ్ళు వెరైటీగా. జల్తే స్టార్ట్ అయింది అనుకోండి. ఆ రూట్ అయితే మీకు చూపిస్తాను. పచ్చని వాతావరణంలో ఫుల్ గ్రీనరీ అండి. చాలా అయితే చాలా బాగుంటుంది. ఆ ఎయిర్ పీల్చుకోవడం మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. రూట్ చూడండి, క్లియర్గా చూపిస్తాను. చాలా ప్రశాంతంగా విశాలంగా ఆ రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇదైతే కిట్మూరుపేట అనమాట అండి. చిన్న ఊరు. అది దాటిసి మనం వెళ్తున్నాం. రోడ్లు అయితే అక్కడ దాకా బాగుంది. అక్కడి నుంచి కతుకుల రోడ్ అనమాట అండి. అక్కడ చూస్తే మనకి డ్యామ్ ఒకటి కనిపిస్తుంది చూడండి ఒకసారి. పక్క మీకు పోను కనపడుతుంది డ్యామ్ అయితే. అది వచ్చి చంద్రబాబు సాగర్ అండి. ఈ చంద్రబాబు సాగర్ దగ్గరే మనకి శ్రీ ఆంజనేయం సినిమా, నితిన్ సినిమా ఉంది కదండి. లాస్ట్లో మంకీ ఫైట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ మంకీ ఫైట్ అయితే ఇక్కడే షూట్ చేశారు. మేము స్కూల్ చదువుతున్నాం అప్పుడు. స్కూల్లో 8th క్లాస్ ఏదో చదువుకుంటున్నట్టు గుర్తు. ఆ షూట్కి మేము వచ్చాం, నితినాలు వచ్చారు మనకి. ఆ షూట్ అయితే ఇక్కడ జరిగింది. లాస్ట్ మంకీ ఫైట్ షూట్ అనమాట అండి అది. ఇక్కడ రోడ్ అయితే కొంచెం గతులుగా ఉంటుంది. కారు మీద అయితే కొంచెం ఇబ్బందే కానీ వెళ్ళిపోతుంది కారు అయితే. బండి మీద అయితే డెడ్ ఈజీ అనమాట అండి. అలా వెళ్తే కనుక వాటర్ ఫాల్స్ చాలా అద్భుతమండి. వాటర్ ఫాల్స్ ఎక్కేటప్పుడు కొంచెం ఆవేశం వస్తుంది మనకి, కానీ వాటర్ మీద పడగానే మొత్తం అన్నీ పటాపంచలు అయిపోతాయి. చాలా చాలా అయితే చాలా చల్లగా. వాటర్ తాగడం కూడా చాలా మంచిదండి. మనకి ఐరన్ అయితే పుష్కలంగా లభిస్తుంది అనమాట వాటర్లో. ఒకసారి రోడ్ చూడండి ఎంత గతుకులుగా ఉందో. అటు ఇటు తొప్పులండి. జంతువులు అయితే ఏముండవు, మనుషుల సంచారం ఉంది కాబట్టి మనకి జంతువులు ఏమి మనకి దగ్గరలో రావు. నైట్ టైం ఉండొచ్చేమో మేబీ. అప్పుడు వర్షం పడింది అనుకుంటానండి. నీరు రోడ్డు మీద ఉండిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళిపోయారు అక్కడికి. నేను సరదాగా వాళ్ళతో కాకుండా వెనకాల వచ్చానండి. కొంచెం లేట్గా వచ్చాను. వీడియో షూట్ చేద్దాం, మన వాళ్ళందరికీ చెప్దామని. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. కింద టెంపుల్ కూడా ఉంటుందండి. మనకి శివరాత్రి సమయంలో అయితే పైన వాటర్ ఫాల్కి వెళ్ళి స్నానాలు అవి చేసి కింద దేవుడికి దండం పెట్టుకుని చాలా జనం అయితే, చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. దారపల్లి వాటర్ ఫాల్స్ అనమాట అండి. మీరు చూడండి, అది కింద టెంపుల్ అనమాట. అది ఫుల్ గ్రీనరీ అండి. పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయి. మా ఊళ్ళు బల్లండి ఇవి. పెద్ద పెద్ద పుట్టలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చెట్లు చాలా అయితే చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, ఈ వీడియోలో చూపిస్తున్నాను. పైనుంచి వచ్చే వాటర్ అనమాట ఇది. పైన కూడా చిన్న టెంపుల్ ఉంది. కోతులు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఏమైనా వస్తువులు పట్టుకెళ్తుంటే లాగేసుకుంటే కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. వాటికి ఏమైనా అరటిపళ్ళు గట్ట పెడితే తింటూ ఉంటాయి. చూడండి చెట్లు అవి పెద్ద పెద్దగా చాలా సూపర్గా అయితే ఉంటుందండి వ్యూ. మనకి నెలకొకసారైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఈ గాలి పీల్చడం మన ఆరోగ్యం కూడా చాలా మంచిది అనమాట అండి. అక్కడ కూడా చిన్న వినాయక టెంపుల్ అని కూడా చిన్నది ఉంది. చూడండి పైకి ఎక్కుతున్నాం, కొండ పైకి ఎక్కుతుంది అనమాట అండి. ఇప్పుడంటే మాట్లాడేస్తున్నాను. కొండ ఎక్కినప్పుడు అసలు మాట్లాడలేకపోయిన ఆవేశం వచ్చింది అనమాట బాగా. ఇక మా కుర్రలు ఎంజాయ్మెంట్ మామూలుగా చేయలేదు. అది కూడా నెక్స్ట్ మీకు కనపడుతూ ఉంటుంది. చుట్టూ ప్రశాంతంగా మనకి ఓన్లీ చెట్లే కనపడుతుంటాయి. దట్టమైన అడవి కింద ఉంటుంది కానండి. జనాలు ఎప్పటికప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి బేసిక్గా ఆ ఏరియాలోకి అయితే జంతువులు అవి రావు. మన రోడ్లోకి ఉంటాయి. ఎవడన్నా టైం బాగోకపోతే మనకి ఎదురు పడవచ్చు కూడా. ఇది కొండ మీద తీసిందన్నమాట అండి. మా కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. వాటర్ ఫాల్స్ అయితే చాలా వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి.
చాలా చల్లగా చాలా కూల్గా మీరు చూడండి. అవకాశం ఉంటే మీరు రావచ్చు. అంటే మన కాకినాడకి చాలా దగ్గరున్న ప్లేస్లో అయితే ఇంకా చాలా దగ్గర. చూడండి మా జిమ్మర్ ఉన్నాడు ఇక్కడ, జిమ్మర్ బాడీ చూపిస్తున్నాడు. వాటర్ ఫాల్స్కి వెళ్తే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా మనలో చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే చాలా ఫ్లోగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే అవకాశం ఉంటే వెళ్ళి చూడండి.